నమస్తే. వెల్కమ్ టు ఎన్ టైమ్స్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ మృతి ఎంతో అనుమానాస్పదంగా ఉంది. ఎంతోమంది దీనికోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నప్పటికీ పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంతా కూడా ఏదో ఒక హెడ్‌లైట్ తగిలి ఒక సిగ్నల్ మీద ప్రయాణిస్తున్నట్టుంది. కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారంటే అసల బండి మీదొచ్చింది ఆయనే కాదు, అక్కడే ఏదో చేసి మొత్తానికి దాన్ని ఈ విధంగా వాళ్ళు ఒకవైపు ఇది వ్యక్తిత్వ హననానికి చేస్తున్నాయి. అని ఎంతో మందికి ఒక జ్ఞానాన్నిచ్చి, ఒకవేళ చాలామంది పిల్లల్ని పోషించి, ఎంతోమందికి ఒక 200 మందికి వాళ్ళకి ఆహారాన్నిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిని హననం చేస్తున్నారు. ఆయన మందు కొట్టారని, మందు తాగారని. ఒకవేళ గాని మందు తాగే వ్యక్తి అయితే, ఒకసారి తాగితే దగ్గర దగ్గరగా ఒకవేళ 6 గంటల వరకు లేదంటే అలాగా ఉంటది. ఒకసారి అక్కడ ఎల్బీ నగర్‌లో కొన్నారని, ఒకసారి కోదాడలో కొన్నారని, ఒకసారి ఏలూరులో కొన్నారని. ఒక మనిషి ఇంత మందు అక్కడక్కడ ఎంత మందు తాగుతాడసల? ఆ మందు తాగే వ్యక్తి ఎవరైనా అక్కడ నడపగలరా బండి? మందు కొట్టి ప్రయాణం చేస్తూ గాని వచ్చానంటే గనక అది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే. ఎందుకంటే మనకి ఇక్కడ లోకల్‌లో టౌన్‌లో ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పడేస్తున్నారు. ఏ సెంటర్ సెంటర్ అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ సెర్చ్ చేస్తున్నారు. అలాంటిది హైవే మీద హైదరాబాద్ నుంచి ఇలా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ మధ్యలో ఎక్కడ పోలీసులు లేనట్టేనా? లేదా పోలీసులున్నా సరే గాని కేసుని ఆ వ్యక్తిని పట్టుకోలేకపోయారా? ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు గాని ట్రాఫిక్ అధికారి విజయవాడలో మాట్లాడుతూ ఆయన పడిపోయాడు. ఆయన లేపిన తర్వాత చాలా అలసిపోయి ఉన్నాడు. ఆయన మందు కొట్టినైతే లేదు అని చెప్పేసి ఆయన ఒకసారి డిక్లేర్ చేస్తారు. నిజంగా గాని మందు కొట్టి పడిపోయి ఉంటే గనక ఆయన్ని ఇమ్మీడియేట్‌గా కేస్ ఫైల్ చేయాలి. దానికి సంబంధించిన చట్టం ప్రకారంగా శిక్షించాలి. మందు కొట్టి గాని ఎవరైనా ప్రయాణం చేస్తే. అలాంటిది అది పక్కా ప్లాన్‌గా సీసీ కెమెరాల దగ్గర గుర్తులోకి అలాగే తూలినట్టు నడపలేనట్టు అలాగే స్ట్రెయిన్ అయిపోయినట్టు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళా ఆ సీసీ కెమెరాలు దాటిన తర్వాత టోల్ గేట్లు దాటిన తర్వాత మళ్ళీ జర్నీ స్పీడ్. మళ్ళీ సీసీ కెమెరా దగ్గర గుర్తులోకి మళ్ళా అలా ఇలా తూలుతూ కనీసం మనిషి లేగలేనట్టు అయిపోతుంది. మళ్ళీ సీసీ కెమెరాలు దాటిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ జర్నీ. ఎందుకంటే అలా జర్నీ చేస్తేనే 5 గంటలకు బయలుదేరిన వ్యక్తి 11 గంటలకి రాజమండ్రి వస్తారు. ఫాస్ట్‌గా వస్తేనే. మరి ఈ టైమ్ కాలిక్యులేషన్ గాని సీసీ కెమెరాల్లో అటు తోలుతూ ఇటు కనీసం నిలబడలేకపోతున్నారు బండి మీద ఉన్న వ్యక్తి. అసలు 1 కిలోమీటర్ కాదు కదా! అసలు బండి తీయలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి ఇన్ని టోల్ గేట్లు దాటుకుంటూ ఎలా వచ్చారు? ఇదంతా మిస్టరీగా లేదు? ఖచ్చితంగా దీని మీద ఎవరైతే వెనకాల ఉన్నారో, లేదంటే వీడియోలు ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో, ఆ వీడియోలో సీసీ కెమెరాలో కూడా ఖచ్చితంగా డేట్ ఉంటది. ఆ పక్కన టైమింగ్ ఉంటది. ఏ రోజైతే ఆ రోజు ఉంటది. ఆళ్ళు రిలీజ్ చేసే అంటే పోలీస్ కన్సర్న్ లేకుండా రిలీజ్ చేసే వీడియోలన్నీ కూడా ఆ డేట్‌లు గాని, అవి గాని మిస్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక కలర్ ఒకటి వస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరైనా గమనించండి. ఇది ఏదైతే పోలీసుల కన్సర్న్ లేకుండా వస్తున్న వీడియోలన్నీ కూడా పైన సీసీ కెమెరాలో డేట్‌లన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. పోనీ అది ఒకవేళ గవర్నమెంట్ గాని కన్సల్ట్ చేస్తే పోనీ అది వీడియో కరెక్టే అని చెప్పేసి వాళ్ళే ధృవీకరించి వాళ్ళ ద్వారానే రిలీజ్ చేయాలి. అప్పుడైనా నమ్ముతారు. ఖచ్చితంగా దీనిపై పోలీస్ డిపార్ట్‌మెంట్ దీనికి స్వస్తి చెప్పాలి. అసలు ఇది కరెక్ట్‌గా ఏం జరిగిందనే దానికి స్వస్తి చెప్తే అక్కడి నుంచి క్లోజ్ క్లోజ్ అయిపోద్ది. లేదంటే ఈ వీడియో వెనకాల వీడియో చేయడం వల్ల తాను ఎంతో ప్రేమించే వ్యక్తులందరికీ కూడా అసల వ్యక్తిత్వ హననాన్ని అంటే ఒక మనిషిని అలాగే హింసించి చనిపోయిన వ్యక్తి చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడనేది ఖచ్చితంగా వెంటనే అధికారులు గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని చెప్పి తీరితే బావుంటది. లేదంటే ఇది వీడియో రూపంగానో ఈ సోషల్ వార్ ఎంతవరకు వెళ్తదనేది ఎవరో చెప్పలేం. దయచేసి దీన్ని గమనించి పోలీసు వారు వెంటనే ఆ రిపోర్ట్స్ అన్నీ గూడా ముందు సబ్మిట్ చేసి ఈ కన్‌ఫ్యూజ్‌కి అంతటికి కూడా ఒక ముగింపు పలుకుతారని నమ్ముదాం. అదే రకంగా ఎవరైతే సోషల్ మీడియాలో ఇప్పుడు అది హిందువు గావచ్చు, ముస్లిం గావచ్చు, క్రైస్తవులు గావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌గా కేస్ పెట్టి వాళ్ళని లోపలెయ్యాలి. ఎందుకంటే అది ఎవరి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ విషయం ఎవరి నుంచి స్టార్ట్ అయింది? ఎవరి నుంచి స్టార్ట్ అయింది అన్నదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాఖ్యలున్నాయి, ఆ థంబ్‌నెయిల్స్‌లో కూడా ఎలాంటివున్నాయి, ఇవన్నీ కూడా చేసి కొంతమంది హిందువుల్లో ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది ముస్లింలు. ఎవరైతే మత విద్వేషాలు, కులాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో పర్టిక్యులర్‌గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇక్కడితో ఇది సమాప్తం అవుద్ది. అధికారులు కూడా దాని మీద దృష్టి పెడతారని ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్‌లో దీనిపైన దృష్టి పెడతారు. దీనికి ఒక ముగింపు పలకాలని ఎన్ టైమ్స్ కోరుతుంది. నమస్కారం.